హాయ్ అండి, ఈ వీడియోలో ఉషా 550 మిషన్లో బాబిన్ హోల్డర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మిషన్తో పాటు వచ్చిన స్క్రూ డ్రైవర్తో బాబిన్ హోల్డర్ పైన ఇలా ప్లేట్ లాగా ఉంటుందండి, దాన్ని నీట్గా ఓపెన్ చేసుకోవాలి. స్క్రూలు రెండు కూడా లూజ్ చేసుకొని ఇలా లూజ్ చేసుకొని ఆ ప్లేట్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి లోపల బాబిన్ కేస్ అనేది ఉంటుందండి. ఆ బాబిన్ కేస్ని కూడా పక్కకు పెట్టేయాలి. తీసి చూడండి, బాబిన్ కేస్ని నీట్గా ఇలా తీసేసి పక్కన పెట్టేసి మనకి మిషన్తో పాటు చిన్న బ్రష్ అయితే ఇస్తారండి. ఆ బ్రష్తో లోపల వైపున మనం ఫ్యూజింగ్ పేపర్ అది పెట్టి వర్క్ చేస్తాం కదా, దాని నుండి వచ్చిన డస్ట్ అనేది ఇలా ఉంటుంది. ఆ డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకొని ఆయిల్ చేసుకొని వర్క్ చేసుకున్నట్లయితే మిషన్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అనేది స్మూత్గా జరుగుతుంది. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. లోపలంతా కూడా ఇలా లోపలంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పై వైపున అటు ఇటు కూడా ఎక్కడైనా డస్ట్ కనిపిస్తే నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇలా సైడ్లలో కూడా ఏదైనా డస్ట్ అనేది ఉంటే క్లీన్ చేసుకొని ఆయిల్ చేసుకోవాలండి. ఆయిల్ చేసుకునేటప్పుడు 2 డ్రాప్స్ అయితే సరిపోతుందండి. ఆ మిడిల్లో హోల్ దగ్గర 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత బాబిన్ కేస్ అనేది ఇలా మెల్లిగా లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు చూడండి, కరెక్ట్గా దాని ప్లేస్లో అది కూర్చోవాలండి, కదలకుండా ఉండాలి. అప్పుడే మనకి నీట్గా ఫిట్ అయినట్టు. చూడండి, కరెక్ట్గా ఫిట్ అయిన తర్వాత ఇక్కడ మనకి రెడ్ కలర్లో 2 యారోస్ అయితే ఇలా ఆపోజిట్గా రావాలి. అప్పుడే మనకి బాబిన్ కేస్ అనేది కరెక్ట్గా ఫిట్ అయినట్టు. ఇలా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ని పెట్టేసి ఇలా స్క్రూ డ్రైవర్తో స్క్రూ అనేది ఇలా టైట్ చేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే డస్ట్ ఏది పేరుకుపోకుండా మిషన్ అనేది వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా వస్తుందండి. చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక బటన్ లాగా ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకి బాబిన్ హోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము బాబిన్ అనేది పెట్టి ఈ థ్రెడ్ ఇలా లాగితే వచ్చేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ఇలా అక్కడ ఒక 2 పిన్నులు లాగా ఉంటాయండి, దాంట్లో నుంచి రానిస్తూ ఇక్కడ కట్టర్ ఉంటుంది, దాంట్లోకి కట్ చేసుకోవాలి. మిషన్కి పై వైపున ఇక్కడ ఒక డోర్ లాగా ఉంటుందండి, ఆ డోర్ని కూడా ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా మనం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం వర్క్ చేసే ప్రతిసారి కూడా ఆయిల్ వేసుకొని వర్క్ చేసుకున్నట్లయితే వర్క్ అనేది చాలా స్మూత్గా జరిగిపోతుంది. ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆ డోర్ని యాస్టీస్ అదేలాగా పెట్టేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్